ఈ వీడియో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అండ్ నామినేషన్ ప్రాసెస్ ఏంటి, నామినేషన్స్లో ఎవరి మధ్య పెద్ద గొడవలు జరిగాయి అండ్ ఆ గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది రైటు, దాంతోపాటుగా ఈ ప్రోమోలో ఉన్న మొత్తం ప్రోమో గురించే ఉండదయ్యా. ప్రోమో అని ఊరికే పెట్టాం కానీ ప్రోమో గురించి కాదు, ప్రోమో అని పెట్టాల్సిన అవసరం లేదు నందన్. ఎందుకంటే ప్రోమోకి మించి ఉంటుంది దీంట్లో. జస్ట్ మీరు ప్రోమో చూసి వస్తే కొంచెం క్లారిటీ వస్తుంది దాంట్లో, ఆ తర్వాత ప్రోమోకి మించి దీంట్లో చెప్తాను కాబట్టి ప్రోమో అని నేను పెట్టలేదు. నామినేషన్ రిలేటెడ్ మొత్తం అప్డేట్స్, దాంతోపాటుగా ఈ ఆయేషా అండ్ రీతు రిలేటెడ్గా గొడవలో ఎవరి తప్పు దాని గురించి మాట్లాడతాను. కొంచెం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఆసన్నమైంది. కొంచెం కాదు, చాలా ఓవర్ యాక్షన్ ఆవిడ, చాలా ఓవర్ యాక్షన్ మాట్లాడతాను. దాంతోపాటుగా ఈ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. చాలా మందికి అర్థమై ఉండదు, ఏంట్రా అది ఆ బెలూన్స్ ఏంటి, ఏం చేస్తున్నారు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు నామినేట్ చేస్తున్నారు, ఏంటి కథ అనేది అర్థమై ఉండదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నిన్న నైట్ మన రివ్యూ ఆల్రెడీ 2,40,000 మంది చూశారు. చూడకపోతే వెళ్ళి చూడండి, నీట్గా వచ్చింది, మంచిగా పోతుంది, ఒకసారి చూడండి. చూడకపోతే ఇప్పుడు లైక్ చేసి స్టార్ట్ చేయను. లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. అండ్ మీ అందరికీ హ్యాపీ దివాళీ. జాగ్రత్తగా టపాసులు కలుచుకోండి. ఫస్ట్ ఆ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే బిగ్ బాస్ నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక ప్రోమో వేశారు. ఆ ప్రోమో రిలేటెడ్గా ఏముంది, ఇద్దరు క్యాప్టెన్స్ని పిలిచాడు బిగ్ బాస్. పిలిచి ఇద్దరు క్యాప్టెన్స్కి ఒక పవర్ ఇస్తున్నా అని చెప్పి 2 కలర్ల ట్యాబ్లెట్ సైడ్లో ఉండే ఏదో ట్యాబ్లెట్ నోట చూసారు మనం వేసుకునే ట్యాబ్లెట్ లాగా ఉండి 2 టేబుల్స్ మీద పెట్టారు. ఈ 2 మీ ఇద్దరు వచ్చి తీసుకోండి అనేసి అన్నప్పుడు సుమన్ వచ్చి నేను కొంచెం స్లోగా వచ్చాను, కొంచెం దూరం అయ్యేసరికి ఇది నేను తీసుకుంటా అంటారు. ఇద్దరు చెరొకటి తీసుకోమన్నారు. ఇద్దరు చెరొకటి తీసుకుంటే దాన్ని ఓపెన్ చేయండి అని ప్రోమో అయిపోయింది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏముంటుందంటే నామినేషన్ చేసే పవర్ ఈసారి మీ ఇద్దరు చేతిలో పెడుతున్నాను. మీ ఇద్దరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇద్దరు ఒక్కొక్క పర్సన్ సెలెక్ట్ చేసుకోండి అని బిగ్ బాస్ చెప్తారు. ఆ సెలెక్ట్ చేసుకునే పర్సన్లు ఎవరు అంటే ఇమాన్యుయల్ని వచ్చేసి సుమన్ శెట్టి సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మన గౌరవ్ వచ్చి ఆయేషాని సెలెక్ట్ చేసుకుంటారు. సో గౌరవ్ అండ్ ఆయేషాని, ఇమాన్యుయల్ వచ్చేసరికి సుమన్ శెట్టి సెలెక్ట్ చేసుకుంటే ఇమాన్యుయల్ అండ్ ఆయేషా క్యాప్టెన్సీ సెలెక్ట్ చేసుకున్న వీళ్ళిద్దరు కలిసి నామినేషన్స్ చేసే అవకాశం వీళ్ళిద్దరికి వస్తుంది. అది ప్రోమోలో, లేటెస్ట్ ప్రోమోలో ఉన్నది. ఇప్పుడు ఆ ప్రోమో చూస్తూ ఎవరికి వేశారు, ఎందుకు వేశారు, ఏం జరగబోతుందని చెప్తా. వీళ్ళిద్దరిని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారంటే వీళ్ళు క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీరు నామినేషన్స్ని పూరించే అవకాశం మీకు ఇస్తున్నాను కాబట్టి మీకు హౌస్లోకి వెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి కొన్ని పిన్నులు వస్తాయి, 2 పిన్స్ వస్తాయి. ఆ పిన్స్ తీసుకోండి. పిన్స్ తీసుకొని బజర్ అయిపోగానే రెడీగా ఉండి ఆ బజర్ కొట్టగానే ఆ స్టోర్ రూమ్ తీసుకొని టపా కొన్ని వేల బెలూన్స్, అంటే షాక్ స్వామి ఏం బెలూన్స్ నాయన, మొత్తం ఇల్లంతా బెలూన్స్ వేసి పెట్టారు. ఆ బెలూన్స్లో పగలగొట్టుకుంటూ వెళ్తే ఎవరికి ఎన్ని వస్తాయో వాళ్ళ అదృష్టం. ఆ బెలూన్స్ లోపల నామినేషన్ రిలేటెడ్ కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ తీసుకొని వచ్చి బయటికి రావాలి. సో అన్ని పగలగొట్టిన తర్వాత ఎక్కువ పవర్స్ వచ్చి ఇమాన్యుయల్కి వచ్చింది, ఎందుకంటే ఫాస్ట్గా బెలూన్స్ పగలగొట్టాడు కాబట్టి. ఇక్కడ ఆయేషా గారికి కొంచెం తక్కువ బెలూన్స్ వస్తాయి, ఎందుకంటే స్లోగా ఉంటుంది కాబట్టి, కొంచెం లేడీ కాబట్టి ఆవిడ, ఇతను కొంచెం యాక్టివ్గా ఉంటాడు, ఎలా తిరిగి ఇమాన్యుయల్ బాగా ఆడతారు కాబట్టి ఆవిడ కొన్ని తక్కువ పవర్లు వచ్చాయి. ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏమేమి వచ్చాయి చెప్పండి అని చెప్పిన తర్వాత దాంట్లో ఏమేమి వచ్చాయి చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, ఏం జరిగింది అనేది కూడా క్లారిటీగా చెప్తాను. తర్వాత గొడవల గురించి కూడా చెప్తాను. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఆయేషాకు వచ్చినవి ఏమేంటి అంటే నామినేషన్స్ 1 అని 2 కార్డ్స్ వచ్చాయి. అంటే ఆ 2 కార్డ్స్లో ఒక్కొక్కరు నామినేట్ చేయొచ్చు అనే పవర్ ఉంది. అండ్ 3 ఏమో నామినేషన్ 1 వచ్చాయని, ఒక్కొక్కటి. ఒకటేమో 2 నామినేషన్స్ చేసేయచ్చు అన్నట్టుకు వచ్చింది. ఒక కార్డ్ ఏమో 2 నామినేషన్స్ చేసేయచ్చు ఆ పర్సన్, ఆ కార్డు ఎవరికి ఇస్తావు. మిగతావేమో 3 వచ్చి సింగిల్ నామినేషన్ చేయొచ్చు అని ఇచ్చి, దాంతోపాటుగా సారీ ఆయేషాకు వచ్చి ఒక నామినేషన్ అని 2 కార్డ్స్ వచ్చాయి. డైరెక్ట్గా నామినేషన్ అని ఒక కార్డు వచ్చింది, ఆవిడకి అంతే వచ్చింది, అంతే. ఇమాన్యుయల్కి మాత్రం 2 వచ్చి ఇద్దరిద్దరు నామినేట్ చేయొచ్చు అని వచ్చి, 3 వచ్చి ఒక్కొక్కరు నామినేట్ చేయొచ్చు అని వచ్చింది. ఇతనికి డైరెక్ట్ నామినేషన్ లేదు. ఓవరాల్గా వచ్చింది ఆవిడికి ఈవిడికి అవి నామినేషన్ది. వీళ్ళని బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీకు నచ్చిన వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చేసేయండి, అంటే వాళ్ళు వెళ్ళి నామినేట్ చేయాలి. ఎంతమంది అయితే అంతమంది ఆ కార్డు ఇచ్చిన దాన్ని బట్టి. ఇమాన్యుయల్ ఏం చెప్పాడు, తన దగ్గర ఉన్న నామినేషన్స్లో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కళ్యాణ్కి ఒకటి ఇచ్చాడు, ఇమాన్యుయల్ వచ్చి దివ్యాకి ఇచ్చాడు, తనుజాకి ఇచ్చాడు, రమ్యకి ఇచ్చాడు, రీతుకి ఇచ్చాడు. ఆయనతో క్లోజ్గా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు, రమ్యకి కూడా ఇచ్చాడు. వీళ్ళు 5 మందికి ఇచ్చాడనమాట. దివ్య, తనుజ, రమ్య, రీతు, కళ్యాణ్. ఎందుకంటే ఆయన దగ్గర వచ్చినాయి 5 పవర్స్ కాబట్టి. 2 ఏమో అది, 3 ఏమో సింగిల్, 2 ఏమో డబుల్. ఆ డబుల్ ఎవరికి ఇచ్చారనేది కూడా చెప్తా. ఇది 5. ఆయేషా వచ్చి తనకు వచ్చిన వాటిని సాయికి ఒకటి, సంజన గారికి ఒకటి వచ్చింది.
ఎందుకంటే సాయికి ఒకటి, సంజన గారికి ఒకటి ఇచ్చింది. ఈవిడికి వచ్చింది ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ 2, డైరెక్ట్ నామినేషన్లు 2 నామినేషన్లు ఒకటే, ఒక నామినేషన్ ఒకటి, డైరెక్ట్ నామినేషన్ కూడా వచ్చింది. కాబట్టి ఆవిడకి వచ్చింది 2. ఆ 2 ఒకటి సాయికి, ఒకటి సంజన గారికి ఇచ్చింది, గుర్తుపెట్టుకొని. ఒక డైరెక్ట్ నామినేషన్ ఆవిడే ఉంచుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే బిగ్ బాస్ డైరెక్ట్ నామినేషన్ చేయమన్నారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే వీళ్ళకి ఆ పవర్స్ ఇచ్చిన తర్వాత ఆ పవర్స్ తీసుకొని ఇప్పుడు ప్రాపర్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫోమ్ పుయ్యాలి మనిషికి. ఎవరెవరికైతే ఆ కార్డులో ఎన్ని ఉన్నాయో, కళ్యాణ్కి వచ్చి ఉంటే 1, 2, ఆ 2 కానీ 1 కానీ చేయాలి. సంజన గారికి ఎన్ని ఉన్నాయో ఆ 1 కానీ 2 కానీ చేసి ఫోమ్ పూసి నామినేట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. డైరెక్ట్ నామినేషన్ అంటే ఈవిడికి వచ్చిన డైరెక్ట్ నామినేషన్ ఒకరిని చేస్తే ఆవిడ డైరెక్ట్ నామినేట్ అవుతారు. వీళ్ళందరూ చేసే వాటి వల్ల 2 పడితే నామినేట్ అవ్వచ్చు, ఒకసారి ఒకటి పడితే అవ్వకపోవచ్చు అనే దాంట్లో డైరెక్ట్ నామినేషన్కి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు ఏం చేశారంటే బిగ్ బాస్ మెయిన్ పాయింట్కి వచ్చే ముందు అసలైన పాయింట్కి వస్తాం. ఈ నామినేషన్ వాళ్ళిద్దరు గొడవ కంటే ముందు ఇమాన్యుయల్ దరిద్రం ఎలా పట్టిందంటే ఇమాన్యుయల్కి అదృష్టం పట్టిన దానికంటే దారుణంగా పట్టింది. ఆట ఆడుతున్నాడు, బీభత్సంగా ఎఫర్ట్స్ పడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ బీభత్సంగా చేస్తున్నాడు. ప్రతి టాస్క్లో అతని ఫిజికల్ స్ట్రక్చర్కి మించి భయంకరంగా ఆడుతున్నాడు. బట్ యూజ్ లేకుండా పోతుంది. ఆ డోర్ తీసాను, అందులో ఏసీ పోయింది, కరెంట్ పోయింది, యూజ్ లేకుండా పోతుంది. ఎందుకంటే 6th వీక్ కంటిన్యూస్గా 6వ వారం ఇది ఇమాన్యుయల్ ఈజ్ నాట్ ఇన్ నామినేషన్స్. 6 వారాలు నాన్ స్టాప్గా నామినేషన్లో లేకపోతే అది ఎంత దారుణంగా ఉంటుందో సిచ్యువేషన్ మీకు తెలుసు ఆల్రెడీ. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. 6 వీక్స్ నామినేషన్ లేడు, ఈ పర్టికులర్ వారం లేడు. దానివల్ల ఏమవుద్ది, వైల్డ్ కార్డ్స్ వచ్చి కూడా 2 వారాలు అయింది. వైల్డ్ కార్డ్స్ కూడా నామినేషన్లోకి వచ్చి వాళ్ళకి కూడా ఓటింగ్ బ్యాంక్ అలవాటు పడుతున్నారు, యాప్లోకి వెళ్ళి వేయడం అలవాటు పడుతున్నారు. ఈయనతో పాటు ఈయన కాకుండా మిగతా హౌస్లో వాళ్ళు అందరూ నామినేషన్లోకి వెళ్తున్నారు. వాళ్ళకి నామినేషన్లో ఓట్లు పడుతున్నాయి. ఆ ఓట్లకి జనాలకి కనెక్షన్ పెరుగుతుంది, పీపుల్తో కనెక్షన్ పెరుగుతుంది. కానీ ఇమాన్యుయల్ ఒక్కరికి మాత్రం 6 వారాల నామినేషన్లో లేకపోవడం వల్ల పీపుల్తో కనెక్షన్, డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఆటోమేటిక్గా ఒకసారి నామినేషన్లోకి వస్తే ఆ టైంలో స్ట్రాంగ్ పీపుల్ కానీ నామినేషన్లోకి ఉంటే ఇమాన్యుయల్ విల్ గో అవుట్ అంతే. కాబట్టి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అలర్ట్గా ఉండకపోతే, ఇమాన్యుయల్ నెక్స్ట్ వీక్స్లో నామినేషన్లోకి వచ్చినప్పుడు మీ ఫ్యాన్స్ ఫస్ట్ సెకండ్ నుంచే వేసుకోకపోతే ఇమాన్యుయల్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ పవరాస్త్రం ఉంది కాబట్టి బిగ్ బాస్ అటు చేసి ఏదో చేస్తారు. ఆ పర్టికులర్ టైంకి పవరాస్త్రాకి 2 పవర్లు ఉన్నాయని చెప్పారు కాబట్టి ఆ 2 పవర్లో ఆ పర్టికులర్ టైంకి ఒక పవర్ క్రియేట్ చేసి చెప్పొచ్చు. ఏముంది, ఇప్పుడు ఒకరిని సేవ్ చేసుకోవచ్చు, ఇమాన్యుయల్ నీ దగ్గర ఉన్న పవర్తో నువ్వు సేవ్ చేసుకుంటావు, వేరే వాళ్ళని సేవ్ చేసుకుంటావు అని చెప్పొచ్చు. 2 పవర్లు ఏం రివీల్ చేయలేదు కాబట్టి సో సేవ్ అవుతారు. 1-2 టైమ్స్ అయితే ఏదో ఒకటి ఆ పవరాస్త్రం రిలేటెడ్ ఉండొచ్చు. కానీ ఫర్దర్గా ఇంకా అదే కంటిన్యూ ఇంకొక వారంగా రాకపోతే చాలా డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. టాప్ 5కి వెళ్ళకపోవచ్చేమో, టాప్ 5కి వెళ్ళినా కూడా మరీ ఎక్కువ 4th, 5th, 6th 1-2 పొజిషన్లో రాలేకపోవచ్చేమో. ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే అతని దగ్గర ఆట లేదని చెప్పట్లా, మిగతా వాళ్ళు తోపులని చెప్పట్లా, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. 6 వారాల నామినేషన్ లేకపోతే బిగ్ బాస్లో ఎలా జరుగుతుందో మనకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నాను. వెరీ డేంజర్స్. ఆల్మోస్ట్ తన కేల్ కథం అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది. అది అతను ఏమీ చేయలేడు. రీజన్ ఏంటంటే ఎవరితో పెద్ద గొడవలు, బాగా ఆడుతున్నప్పుడు, బాగా ఇష్యూలు లేనప్పుడు అతను ఏమి తప్పులు చేయనప్పుడు నామినేట్ చేయరు. అది ప్రాబ్లం. బిగ్ బాస్లో ఏముండాలంటే తప్పులు చేయని అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి పాయింట్ పెట్టి గట్టిగా ప్రతిసారి అడుగుతూ ఉంటే వాళ్ళకి విరక్తి వచ్చేనా నామినేట్ చేస్తారు. తప్పదు. మనం గెలికి కూడా నామినేట్ చేయించుకోవడం కూడా దట్ ఈజ్ ఆల్సో ఏ గేమ్. మనం నామినేట్లో రావట్లేదు. ఇమాన్యుయల్ స్ట్రెస్లో ఉన్నాడు ఈ మధ్య, మీరు గమనిస్తే. ఎందుకంటే అంత బాగా ఆడుతుని నేను నామినేట్లకు రావట్లేదని స్ట్రెస్ ఉంది. హౌస్లో జరిగే ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసుకునేవాడు 6 వారాల నామినేషన్ లేకపోతే తన అనాలిసిస్ చేసుకుంటాడు. క్లియర్గా తనకు అర్థమైపోతుంది. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. కేల్ ఖతమ అంటే నామినేట్లో రాకపోతే అలాగే జరుగుద్ది, అలాగే జరగబోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. మీకేమనిపిస్తుంది? 6 వారాలు నామినేషన్లు రాకపోతే ప్రాబ్లం కాదా? ఏం జరగబోతుందో చూడాలి. తన సిచ్యువేషన్ మాత్రం వెరీ డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతానికి. ఆయన పక్కన పెడదాం. ఇప్పుడు నామినేషన్స్లో ఆయేషా గారు వచ్చి డైరెక్ట్ నామినేషన్ చేయమంటే మన రీతు చౌదరి గారు చేసింది. ఆవిడని చేసిన దానికి ప్రాబ్లం లేదు, ఆవిడకి చెప్పిన రీజన్ కూడా ప్రాబ్లం లేదు. తన ఇష్టం, తను ఎలాగైనా చెప్పొచ్చు, తను ఏ రీజన్ అయినా చెప్పొచ్చు. చూసేసి వచ్చారు కాబట్టి బుర్ర వాడాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పేయచ్చు. సింపుల్గా ఎపిసోడ్ 1 hour ఎపిసోడ్ చూసింది కాబట్టి ఆవిడ అస్సలు ప్రాబ్లం లేదు. కామెడీ ఏంటంటే ఆవిడ చూసిందే 1 hour. ఆ 1 hour ఎపిసోడ్లోనే ఇంత గమనించిందంటే హైలైట్ అయ్యా. ఆవిడ ఏమి 24/7 చూడలేదని డైరెక్ట్గా చెప్పేశారు మన ఫస్ట్ వీక్లో. చూసిందే 1 hour. ఆ 1 hourకి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఈవిడ 24/7 ఉడాగాడిలాగానో వేరే రివ్యూవర్స్ లాగా చూస్తే ఆవిడ దుమ్ము లేపి వదిలేస్తారేమో అందరినీ, ఎవరిని బతకలేరు అక్కడ. అంత ఓవర్ యాక్షన్ చేసి పడేస్తారు. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాల. ఎందుకు ఓవర్ యాక్షన్ అని అంటున్నానంటే ఆయేషా గారి తప్పని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే రీజన్ గురించి కాదు, వే ఆఫ్ స్పీకింగ్, వే ఆఫ్ టాకింగ్, దాని రిలేటెడ్గా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. నువ్వు అక్కడ ఉండి శాస్త్రవేత్తలాగా కనిపెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేసి బ్రెయిన్ వాడి అయ్యో 6-7 వారాల నుంచి గమనించి దెబ్బేసి బీభత్సమైన పాయింట్ చెబితే నువ్వు అంత ఓవర్ యాక్షన్ చెప్పినా ఒక అర్థం ఉంటుంది. టీవీలో చూసి వచ్చి 1 hour ఎపిసోడ్ మాత్రమే చూసి వచ్చి నార్మల్గా డెలివరీ చేసి చెప్పొచ్చు, నువ్వు ఇలా ఉన్నావు, నాకు నచ్చట్లేదు, నేను చూసి వచ్చాను అని చెప్పితే ఓకే.
ఎందుకు అంత ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్తో మాట్లాడుతున్నారు? ఒక్కొక్క పాయింట్ చెప్తాను, మీకు కూడా అర్థమవుద్ది. ఆవిడ ఎంత ఓవర్ చేస్తున్నా, ఆవిడ మాటల మీద ఆవిడ ఎలా నిలబట్టలేదు, ఆవిడ కాంట్రడిక్టింగ్ ఎలా చేస్తున్నారో. ఓన్ స్టేట్మెంట్స్ స్పాట్లో కాంట్రడిక్ట్ చేస్తున్న వాళ్ళని నేను ఈ బిగ్ బాస్ చరిత్రలో చూసిన వాళ్ళు టాప్లో ఉంటారు. ఈవిడ ఓన్ స్టేట్మెంట్స్ ఆన్ ది స్పాట్లో కాంట్రడిక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వేసేటప్పుడు ఫోమ్ పూశారు. ఫోమ్ పూసిన తర్వాత రీతు ఒక్క నిమిషం అన్నారు. రీజన్ వచ్చి అనగానే ఒక్క నిమిషం అన్నది. ఏమన్నా సీరియస్ ఒక్క నిమిషం అన్నారు ఆవిడ. ఫోమ్ ఏంటి తెలుసా? ఆ ఫోమ్ ఇలా పెడితే పెదాలకి గిదాలకి ముఖాలకి అవుతుంది. ఒక్క నిమిషం అంటే రాంగు. ఒక్క నిమిషం దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? పొగరేమున్నదా? మూతికి అయిందే కదా, మూతికి కాకుండా ఉంటే సరే మూతికి అయింది తుడుచుకోవాలని ఒక్క నిమిషం అన్నది. దానికి అంత ఓవర్ ఏంటమ్మా? ఒక్క వారానికి ఎరగదీసింది కూడా ఏం లేదు. అంత ఓవర్ ఏంటి? నీకోసం అందరూ ఆగాలా? అందరూ 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 వెయిట్ చేయాలా నీకోసం అంట. ఫోమ్ తుడుచుకునే దానికి కూడా. నెక్స్ట్ రీతు తీస్తేనే కదా మాట్లాడేదని ఇక్కడ కూడా చాలా పొలైట్గా చెప్పింది రీతు, చాలా పొలైట్గా. దానికి ఆయేష, నువ్వు నీ ఓవర్ యాక్షన్ అస్సలు నచ్చలేదు నాకు ఈ ఇంట్లో. ఇప్పుడు ఇమీడియట్గా అని ఉండకపోవచ్చు, తర్వాత అనిందిలే, ఇమీడియట్గా అనలేదు. కానీ నువ్వు నీ ఓవర్ యాక్షన్ అస్సలు నచ్చలేదు ఈ ఇంట్లో. నా పర్సనల్ ఒపీనియన్, ఈవిడ ఇక్కడే కాంట్రడిక్ట్ ఏం తెలుసా? నువ్వు నీ ఓవర్ యాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు ఈ ఇంట్లో అన్నారు. ఈవిడ ఓవర్ యాక్షన్ రీతు గారి ఓవర్ యాక్షన్ కంటే కూడా చాలా 10 times 20 times ఎక్కువ ఉందని నేను ఫీల్ అవుతున్నా. ఈ హౌస్లో ఆవిడ వచ్చి 6 వారాల తర్వాత చేసిన ఓవర్ యాక్షన్ కంటే ఈవిడ వచ్చి 6 రోజుల తర్వాత చేసిన ఓవర్ యాక్షన్ ఆవిడకంటే 10 times ఎక్కువ ఉంది. అట్లీస్ట్ ఈవిడ ఓవర్ యాక్షన్ అని అవతల అంటున్నారు, నీ యాటిట్యూడ్ నాకు నచ్చట్లేదు అంటున్నారు. ఈవిడ యాటిట్యూడ్ అంత దారుణంగా ఉంది, ఈవిడ ఓవర్ యాక్షన్ అంతకంటే దారుణంగా ఉంది. తనుజానేమో ఏడుస్తున్నామంటే ఈవిడ ఇంకా అంతకంటే ఎక్కువ వేసింది. తనుజాను అలుగుతున్నామంటే ఈవిడ అలిగింది. తనుజాను అరుస్తున్నామంటే ఈవిడ ఇంకా అరుస్తుంది. ఓన్ స్టేట్మెంట్స్ని స్పాట్లో కాంట్రడిక్ట్ చేసుకునే ఒక్కొక్క కంటెస్టెంట్ ఆయేషా గారు. నెక్స్ట్ ఇంకా ఏం ఓవర్ చేస్తారో మాట్లాడదాం. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం, లవ్ కంటెంట్ చేయడం తప్ప నీ ఆట లేదు అన్నట్టు చెప్పారు. ఆవిడ లవ్ కంటెంట్, పులిహోర కంటెంట్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఇస్తున్నారు. దాన్ని నేను అస్సలు తప్పట్టు, అది రైట్ పాయింట్. దీన్ని బయట నుంచి చూసి వచ్చి చెప్పినప్పుడు స్మూత్గా చెప్పేయచ్చు. అంత ఓవర్ యాక్షన్తో చెప్పవల్లే. ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చింది కదా. ఆవిడ ఆడిన ఆటలు కూడా ఉంటుంటాయిగా, ఆవిడ ఆడిన టాస్క్లు కూడా ఉంటుంటాయి, ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ కూడా కనిపించుంటారుగా. అది ఏం లేకుండా ఓన్లీ లవ్ కంటెంట్ చేస్తుంది అన్నట్టుగా పోర్ట్రే చేస్తూ టార్గెట్ చేస్తారని డైరెక్ట్గా చెప్పడమే కాకుండా ఈ వచ్చిన ఒక్క వారం నుంచి 3 గొడవలు ఆవిడతోనే ఆవిడతో వేసుకున్న ప్రతిసారి ఈవిడదే తప్పని నాకు అనిపించింది. మళ్ళీ కూడా ఇక్కడ వచ్చి చెప్పేటప్పుడు ఇంత యారగెంట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా యారగెంట్ బిహేవియర్తో చెప్తున్నారు ఆవిడ. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసమో అనగానే బిగ్ బాస్ ఆయేషా నామినేషన్ గురించి నువ్వు ఏమైనా మాట్లాడతావా అని రీతుని అడుగుతున్నట్టు రీతు నాకు తెలిసి ఏం మాట్లాడదు, నాకు మాట్లాడాల్సిన అవసరం లేదని వదిలేసిందేమో అనుకుంటున్నా. లేదా ఆవిడ మాట్లాడుతున్నప్పుడే ఆయేషా వచ్చి కూర్చున్నట్టుంది. అందుకు బిగ్ బాస్ నువ్వు మాట్లాడతానంటే వింటుంది ఆ అమ్మాయి అన్నట్టుకంటే అప్పుడు ఆయేషా చెప్పడం చూసారా? అసలు ఆ అమ్మాయి పాయింట్ వినేది ఏమి లేదు బిగ్ బాస్. విన్నా, కన్విన్స్ అవ్వలేదు, నేను వదిలేసేయండి, ఇంక నేను మాట్లాడలేదని ఇక్కడికి వచ్చి కూర్చునేసింది అమ్మాయి. దానికి రీతు నీకు అనిపించిందే తప్పు అంటున్నా, నువ్వు అనుకుంటే ఎలా, నేను లవ్ కంటెంట్ ఇస్తున్నా అని చెప్పానా అనేసి అంటుంది. ఇస్తున్నారు, దెర్ ఇస్ నో డౌట్. ఆవిడ ఎంత మాట్లాడినా అది ఏముండదు. కానీ అది ఫ్రెండ్లీగా బాగా చేస్తున్నాం అది ఇదేనే అంటారు. పులిహోర యాంగిలే అది కనపడుతుంది. కానీ దాన్ని హౌస్లో ఉండి చెబితే, హౌస్లో గమనించి చెబితే అది ఇంత పెద్దగా చెప్పినా వర్కౌట్ అవుద్ది. నువ్వు బయట నుంచి చూసేసి వచ్చి చెప్తున్నప్పుడు అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. నువ్వు కనిపెట్టి ఇరగదీసింది ఏం లేదు, నార్మల్గా చెప్పేవచ్చు దాన్ని. అంత యాటిట్యూడ్, అంత యారగెన్స్గా ఎందుకు చెప్పడం? ఆ వే ఆఫ్ బిహేవింగ్ కరెక్ట్గా లేదు ఆవిడది హౌస్లో. నెక్స్ట్ జరిగి ఆయేషా నాకు అనిపించింది చూసిందే చెప్తున్నా. ఆయేషా ఎందుకు అంత యాటిట్యూడ్ నీకు? చెప్పే విధానం చూడు. ఎందుకే అంత యాటిట్యూడ్ నీకు? ఎంత ఇదిగా మాట్లాడుతుంది, ఎంత ర్యాష్గా వదిలేస్తుంది మాటలు ఈ అమ్మాయి. అవసరమే లేదు. ఎందుకంత యాటిట్యూడ్ అనేది ఆవిడికి, అందుకు అంత యాటిట్యూడ్. స్పాట్లో కాంట్రడిక్షన్ ఆవిడ చేసేది అట్టా ఉంది. ఆవిడ అంతకంటే రీతు అది నీ యాటిట్యూడ్, ఇది నా యాటిట్యూడ్ అని శివుడు అన్నారు. నెక్స్ట్ ఆయేషా నీ యారగెన్స్, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు, నాకు నచ్చదు, నేను చెప్పాను. గేమ్ స్ట్రాటజీ ఇవిడేమి ఇంతవరకు ఏమీ లేదు. కానీ యారగెన్స్ గురించి మాట్లాడే అర్హత ఇవిడికి ఉంది. అట్లీస్ట్ అందరికంటే హౌస్లో ఉన్న అందరికంటే ఓవర్ యారగెంట్గా కనపడుతుంది ఆయేషా గారి. నాకు ప్యూర్లీ నాకు అనిపిస్తుంది, మీకు అనిపించలేదు? చూద్దాం నైట్ ఇంకెన్ని నోరులు జారిందో, ఎంత ఓవర్ చేశారో అని చూసిన తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి ప్రోమో బట్టి మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఓవర్ యాక్షన్ చేశారు. పాయింట్ చెప్పొచ్చు, ఆ పాయింట్లో నువ్వు బయట నుంచి చూసి వచ్చిన పాయింట్ సింపుల్గా చెప్పేయచ్చు. నువ్వు లవ్ కంటెంట్ చేస్తున్నావు మార్చుకో అని చెప్పేటట్టు చెప్పొచ్చు. దానికి టార్గెట్ చేస్తానని చెప్పి వచ్చి మరి పెద్ద స్టేట్మెంట్ గట్టిగా ఇచ్చుకుంటూ ఇంకేం ఆడలేదు అన్నట్టుగా ఆ వ్యారగెంట్ బిహేవియర్తో ఆ అమ్మాయి ఫోన్ తుడుచుకుంటున్నా కూడా పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు? నాకైతే నచ్చలేదయ్యా. మీకు నచ్చిందేమో చూడండి. నెక్స్ట్ జరిగి నామినేషన్స్లో ఉన్న వాళ్ళు వచ్చి ప్రస్తుతానికి ఒక్కొక్కరు ఎవరు నామినేట్ చేస్తుంటారని చెబుదాం. ఫస్ట్ ఆయేషా, సాయి శ్రీనివాస్ అండ్ సంజన గారిని చేశారు.
నెక్స్ట్ వచ్చేసరికి రైతుని చేసింది, అది కూడా చూసారు మీరు, ఆ రీజన్ కూడా ప్రోమోలో చూసారు. నెక్స్ట్ వచ్చి దివ్య గారు ఆయేషా గారు నామినేట్ చేశారు. ఎందుకు నామినేట్ చేస్తుంటారంటే చపాతీ ఇష్యూ ఉంది చూసారా, ఆ చపాతీ ఇష్యూలో ఖచ్చితంగా ఆవిడది తప్పు. ఇంకా చపాతీ ఇష్యూ ఆవిడకి తెలీదు, నాకు సార్ కూడా డీల్ చేయాలని. ఆ చపాతీ ఇష్యూలో లైవ్లో చూసిన వాడికి చెప్తున్నాను, డైరెక్ట్గా నువ్వు ఉంటే తర్వాత మాట్లాడదాం అంటది. నెక్స్ట్ వీక్లో నువ్వు ఎలిమినేట్ కాకపోతే నెక్స్ట్ వీక్ మాట్లాడదాం అంత పొగరుగా బిహేవ్ చేస్తారు. ఆవిడ కింద రాకుండా నువ్వు ఉంటే నెక్స్ట్ వీక్ మాట్లాడదాం అంటది. అంత అవసరం ఏంటి? తప్పు ఆ అమ్మాయిదే. చపాతీ నేర్పించమంటే ఇప్పుడు రిస్క్ చేయలేను అని చెప్పిన దానికి చపాతీ ఇసిరేసినట్టుగా టేస్ట్ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ గొడవ వేసుకొని సాయి చెప్పిన వచ్చి నువ్వు ఉంటే తర్వాత మాట్లాడదాం అంటది. అంత ఓవర్. ఆవిడ నామినేట్ చేసింది. ఆ తర్వాత సరికి ఇది ఈ ట్యాబ్లో తలకాయ నిప్పబ్బా, ఈ రావు. ఒక్క సెకండ్ అండి. ఓకే, ఒక్క సెకండ్, ఏమనుకోద్దామో. ఓకే, తనుజ వర్సెస్ రమ్య గారు పెద్ద ఫైట్ జరిగింది. తనుజ గారి నామినేషన్ రీజన్ ఏంటంటే మనందరం గెస్ట్ చేయొచ్చు. తనుజ గారికి అక్కడ చేసి చూపించారు, 2 చేతులు ఏందో చెప్పటం ఉండదు. ఆవిడ కూడా లీనియన్స్ ఇచ్చారు, చేతులు వేసేటట్టుగా చేయించుకున్నారు. ఆవిడకి కూడా ఇష్టం ఉంది అనే సెన్స్లో ఆయన ఇచ్చిన సిగ్నల్స్ వల్ల చేశాడు. కళ్యాణ్ తప్పు ఉందో, ఈవిడది కూడా తప్పు ఉంది, ఈవిడ లీనియన్స్ ఇచ్చారన్నట్టుగా ఆ ఫుటేజ్ ఏదైతే వీడియో ప్లే చేశారో దాంట్లో ఆవిడకి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? నాకు తప్పు లేదు, ఎందుకంటే ఆడియన్స్ 88% నాకే థమ్స్అప్ ఇచ్చారు కాబట్టి తప్పు లేదని అర్థమయ్యి ఆవిడ ధైర్యంగా ఆవిడకే నెగెస్ట్గా వేసింది. అది అర్థమయ్యే బెటర్ లడ్డు ఇచ్చేటప్పుడు క్లియర్గా కళ్యాణ్ వెనక నేను ఉంటాను, కళ్యాణ్ ముందు నిలబడతాను, కళ్యాణ్ తప్పేం లేదు, తను ఏం చేస్తానో నాకు తెలుసు, నేనేం చేస్తానో తనకు తెలుసు ధైర్యంగా చెప్పగలిగింది. ఎందుకంటే ఆడియన్స్ ఆవిడకి రియాక్షన్ ప్రాపర్గా ఇచ్చారు కాబట్టి. అందుకని రమ్యకి నామినేట్ చేసి ఇద్దరు పెద్దగా ఇష్యూ అయ్యి పెద్ద గొడవ అయిందంట. తనుజ గారు రమ్యని, అండ్ రమ్య గారికి కూడా ఒక పవర్ ఉంది చూసారా, ఆ రమ్య గారు కూడా మళ్ళీ తనుజాని నామినేట్ చేశారట. అందుకని వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా వచ్చేసరికి కళ్యాణ్ రమ్య నామినేట్ చేయడంలో భయపడ్డా అంటే భయపడినట్టే అనిపిస్తుంది. భయపడడానికి రీజన్స్ ఏంటంటే తనుజ గారిది డిఫరెంట్ సిచ్యువేషన్. ఆడియన్స్లో 88% వచ్చింది థమ్స్అప్. కన్ఫెషన్లోకి వెళ్ళినప్పుడు ఆడాల పిచ్చి అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్కి ఇతను రెక్టిఫై చేసుకున్నట్టుగా అది సార్ నేను ఇది సార్ ఆ జనరేషన్ గ్యాప్ అని కొంచెం సోలి చెప్పాడు. ఆ జనరేషన్ గ్యాప్ అని చెప్పిన తర్వాత అది ఆడియన్స్కి నచ్చలేదు. ఆడియన్స్కి నచ్చక ఎక్కువ థమ్స్ డౌన్ ఇచ్చారు. దానికి ఆ భయం ఉంటుంది, అయ్యో నేను ఏదైనా నెగిటివ్గా అయిపోయానేమో, ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు ఉంది, ఆడాల పిచ్చి అని అనాల్సిన అవసరం లేదు దాన్ని. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆవిడే ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఫీల్ అవ్వకపోయినా బయట చూసింది డిస్కంఫర్ట్గా ఫీల్ అయినా చెప్పే విధానంలో ఉంటుంది, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఆడాలి పిచ్చి అనే దానికి ఇతను నామినేట్ కూడా చేయొచ్చు. చేయలేకుండా భయపడడానికి రీజన్ పాపం ఆడియన్స్ ఇవ్వలేదు. ఆడియన్స్ థమ్స్ డౌన్ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా ఆ ఫీర్ అని ఉంటుంది, ఏమో ఆడియన్స్కు నచ్చలేదు, మళ్ళీ గెలికి మరి ఆవిడ నామినేట్ చేయడం ఎందుకని అతనైతే నామినేట్ చేయలేదు. కళ్యాణ్ వచ్చి రమ్య గారిని, అండ్ తనుజ మాత్రం రమ్య గారిని గట్టిగా నామినేట్ చేసి ఫుల్ ఫైట్ కూడా అయింది. ఆ తర్వాత వచ్చేసరికి శ్రీనివాస్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశాడు, కళ్యాణ్ కూడా శ్రీనివాస్ నామినేట్ చేస్తారు. వీళ్ళిద్దరు వైట్స్ వర్స నామినేట్ చేసుకున్నారు, నార్మల్. వీళ్ళిద్దరు నామినేషన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే నాకు వచ్చి నాకేం తట్టట్లా, ఏం నామినేట్ చేసుకున్నారో తెలియదు. నెక్స్ట్ వచ్చరికి నామినేషన్స్ వచ్చి ఓవరాల్గా నామినేషన్స్ చెప్తా ఉండండి. ఓవరాల్ నామినేషన్స్ వచ్చి ఆయేషా గారు కూడా నామినేషన్లో ఉన్నారు. కానీ ఆయేషా గారిని మన గౌరవ్కి పవర్ వచ్చింది, ఆ పవర్తో గౌరవ్ నామినేషన్ నుంచి ఆయేషాని సేవ్ చేస్తాడు. ఇద్దరికి కలిపి వచ్చి ఉండొచ్చు, ఇద్దరికి ఆయేషా అంటే క్లోజ్ కాబట్టి ఇద్దరు డిస్కస్ చేసుకుని ఆయేషాని సేవ్ చేద్దాం అనుకున్నారు. ఆయేషా సేవ్ అయ్యింది కాబట్టి నామినేషన్లో మిగతా 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో డేంజర్ జోన్లో ఎవరున్నారు కూడా మాట్లాడుకుందాం. రీతు ఉన్నారు, సాయి శ్రీనివాస్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, రాము ఉన్నాడు, తనుజ ఉంది, దివ్య ఉంది, రమ్య ఉంది, సంజన గారు కూడా ఉన్నారు. ఫస్ట్ సంజన, కళ్యాణ్, దివ్య, రమ్య, తనుజ, శ్రీనివాస్, రాము, రీతు, ఈ 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఈ 8 మందిలో ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నది ఆయేషా కూడా ఉంది, సేవ్ అయిపోయింది. ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నది మర్చిపోయిన తనుజ గారికి, సంజన గారు కూడా పెద్ద గొడవ అయిందంట, కొంచెం ఒక రకమైన గొడవ అయింది. అండ్ ఇంకా కొన్ని గొడవలు ఉన్నాయి. సాయి శ్రీనివాస్, కళ్యాణ్ కూడా కొంచెం పెద్దగా మాట్లాడుకున్నారంటే బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటప్పుడు జుట్లు పీక్కునేంత ఫైట్లు ఉన్నాయంట అమ్మాయిల మధ్య అయితే. ఇప్పుడు ఈ నామినేషన్ లిస్ట్లో బాగా డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ రమ్య గారు. నెగిటివిటీ ఉంది, దాంతోపాటుగా ఫస్ట్ టైం నామినేషన్కి వచ్చారు, లాస్ట్ వీక్లో నామినేషన్లో లేరు. అండ్ సాయి శ్రీనివాస్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ఆల్రెడీ అన్అఫిషియల్ పోల్స్లో ఇదే బజ్ సోషల్ మీడియాలో ఉండే ఆ లిస్ట్ ఏదైతే ఉందో పెడితే వాటన్నింటిలో లీస్ట్లో రమ్య గారు అండ్ రాము రాథోడ్ ఉన్నారు. రమ్య గారు ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఆవిడ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈరోజు ఓటింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓట్లు వేసుకోండి. ఎందుకంటే తనకున్న నెగిటివిటీకి తెలియకుండా ఈ పర్టికులర్ వారంలో టాస్క్లు ఆడతారు. ఆవిడ మంచి ఫిట్ క్యాండిడేట్ కాబట్టి టాస్క్లు ఆడితే ఆటోమేటిక్ ఓట్లు పడతాయి. కానీ యాజ్ ఆఫ్ నో
ఇప్పుడు చూస్తే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు రమ్య ఉన్నారు, రాము రాథోడ్ ఉన్నారు, గమనించాలి మీరు. అండ్ దివ్య కూడా కొంచెం ఉంది. దివ్య కంటే వీళ్ళిద్దరూ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే రాము రాథోడ్ మన లిస్ట్ దాకా వెళ్ళొచ్చాడు. రమ్య గారు చూస్తే నెగిటివిటీ ఉంది. నిన్న కూడా హైపర్ ఆది రిలేటెడ్గా వచ్చినప్పుడు ఓవర్ యాటిట్యూడ్ అండి ఆవిడకి. ఎందుకో నార్మల్ అర్ధరాత్రి గుసుకొసిన వీడియో నెక్స్ట్ వస్తుంది చూపిస్తా. మాధురి గారికి కూడా తప్పు అనిపించింది. అది హైపర్ ఆది అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనేసి అనడం నేను చూస్తూనే చెప్పాను అనేసి కంటెస్టెంట్ ఆయన ఏమన్నా అందరికీ నీకంటే పెద్ద పెద్దగా చెప్పాడు. సంజన గారికి చెప్తే సంజన గారికి కామున్నారు. అంతకంటే పెద్ద ఆయన మీరు. మాధురి గారికి కూడా అదే చెప్పాడు. మాధురి గారే తీసుకున్నారు. ఆవిడే అరగంట అనిపిస్తుంది పాపం. ఆవిడే సైలెంట్ తీసుకుంటే ఈవిడ ఎందుకు అంత ఓవర్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఈ అరగంట చూసినప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు ఓట్లు పడవు. అలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఓట్లు వేసుకొని కాపాడుకుని ట్రై చేయండి. ఈరోజు నైట్ ఓపెన్ అయిన తర్వాత. దట్స్ ఆల్. గొడవలు అయితే గట్టిగా ఉన్నాయి. నామినేషన్ ఇది జరగబోయేది. ఇమాన్యుయల్కి మాత్రం గట్టు పరిస్థితి వచ్చింది. చూడండి, కళ్యాణ్ ఏమో రమ్యాన్ని నామినేట్ చేయడానికి కొంచెం జంకాడు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఆడియన్స్ రియాక్షన్. తనకు అర్థం కాలే పాపం.